జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోటి వెంట విన్నా కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక దిక్కు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుడు, దాంతోపాటు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత చాలా ఈక్వేషన్స్ మారుతాయి అనేది ఇంకొక చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి సంబంధించిన ఇష్యూ కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. ఒకవేళ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల రిజల్ట్ను బట్టి చాలా మారుతాయి, రాష్ట్రంలో పెను మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత అనేది ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తుంది. అదే అసలు జూబ్లీ హిల్స్ ఎన్నిక గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, సర్వేల రిజల్ట్స్ని ఎట్లా అనలైజ్ చేస్తారు? మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేను ఇంతకుముందు చెప్పినట్టు దాని చుట్టూ నిజానికి అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మొత్తం దాని మీద ఆధారపడి ఉన్నది అనేలాగా మనకు కనిపిస్తుంది. మీరు ఏకీభవిస్తారా నాతోని? ఎట్లా? తప్పకుండా, ఎందుకంటే ఇది రెండు పార్టీలకు కూడా ఇంపార్టెంట్ అయింది. ఒకటేమో మీరు అన్న దాంతో పాటుగా అంటే 10 మంది డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తామా లేదా అనే దాని మీద దీని ప్రభావం కొంత ఉంటుంది. రెండవది ఏంటంటే లోకల్ బాడీస్ కూడా ఇప్పుడు ఆగిపోయిన లోకల్ బాడీస్ను కూడా ఈ ఫలితం తర్వాతనే చూసి పెడదామన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా ఇవాళ పేపర్లో కాబట్టి అది తెలంగాణ మొత్తాన్ని ప్రభావితం చేసేది కదా. కాబట్టి ఆయన కొద్ది ఆశలు ఉన్నట్టున్నాయి, దింపుడు గల్లం ఆశ. ఏంటంటే మొన్నటిదాకా ఏమనుకున్నాడంటే ఈ బీసీ రిజర్వేషన్స్ నేనే తీసుకొస్తున్నా, ఒకవేళ ప్రభుత్వం అంటే చట్టం కాకపోయినా లేకుంటే సుప్రీంకోర్టు అంగీకరించకపోయినా నా పార్టీలో నేను 42% బీసీలకు ఇస్తా అని చెప్పి సో అది బాగా ప్రచారం అయింది. నాకు తప్పకుండా బీసీల మద్దతు ఉన్నదని అనుకున్నాడు ఆయన. కానీ మొన్న బంద్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా సరే కాంగ్రెస్ కూడా అందులో పాల్గొన్నా కూడా కాంగ్రెస్నే టార్గెట్ చేశారు. ఈయన ఒక పద్ధతి ప్రకారం పోవట్లేదు, చేసే పద్ధతిలో చేయకుండా రాంగ్ రూట్లో పోయి ఆయనకి ఇష్టం లేనట్టుంది, అందుకే మోడీని కలుస్తలేడు. మోడీని కలిసినప్పుడు కూడా దీని గురించి అడగలేదు. రాహుల్ గాంధీ ఒక్కనాడు పార్లమెంట్లో మాట్లాడలేదు. వీళ్ళు పైకే బీసీలను మభ్యపెట్టడానికే ఇవన్నీ చేస్తున్నారు. బట్ రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఇవి అమల్లోకి రావు అనే విషయం కింది దాకా పోయింది. అయితే ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటంటే కనీసం జూబ్లీస్ అన్న గెలిస్తే ఆ ఎన్నికలలో మనకు కొద్ది అనుకూలత ఉంటుంది అనేది, ఒక బీసీ క్యాండిడేట్ గెలిపించుకున్నాం అనేది ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి యొక్క ఇది. కానీ రేవంత్ రెడ్డి బీసీ క్యాండిడేట్ పెట్టడంలో ఈ రకమైన కాన్స్పిరసీ ఉన్నా కూడా జనం అర్థం చేసుకున్నారు. ఈయన ఏదో బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చి మనం బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం నవీన్ యాదవ్కి ఆయన టికెట్ ఇచ్చినంత మాత్రాన్ని ఈయన బీసీల పక్షపాతి కాదు, బీసీలకు రిజర్వేషన్ కోసం ఈయన చేయాల్సిన పనులు చేయట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్ళిపోయింది. మెయిన్ ఎన్నికల స్లోగన్లో తీసుకుంది బీసీ అభ్యర్థికి మేము బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం, బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ని పెట్టినాము అని చెప్పుకుంటూ నిన్న మొన్న జరుగుతున్న పంచాయతీలు చూసినాం కదా మనం. క్యాబినెట్లో బీసీ మంత్రి, మహిళా మంత్రి పట్ల చేసిన ఇష్యూస్ ఇవన్నింటినీ జనం మర్చిపోతారా సార్? వీటన్నింటినీ ఆలోచించుకోరా జూబ్లీ హిల్స్లో ఉన్న జనం? ఉంటుందమ్మా, ఇవాళ రేపు సోషల్ మీడియా యాక్టివ్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. వీళ్ళు చెప్పినంత మాత్రాన నమ్మే అంత గొర్రెలు కాదు జనం. తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు. ఈ లాస్ట్ 2 months నుంచి బీసీ రిజర్వేషన్ది నడుస్తూనే ఉంది కదా, ఏ రోజు ఆ రోజు మెసేజ్లు పోతూనే ఉన్నాయి. ఈయన ఏ రకంగా కూడా బీసీలకు మెయిల్ చేసే పని చేయట్లేదు, అది అడ్డం పెట్టుకొని ఏదో జీవోలు ఇష్యూ చేసుకుంటూ చేయాల్సిన పని చేస్తలేడు అనేది వచ్చింది. కాబట్టి బీసీలు కొంత కోపంగానే ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంని అభివృద్ధి చేసింది, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంని పట్టించుకుంది ఎవరు సార్? అసలు జూబ్లీ హిల్స్ ఎట్లా అయింది అంటే ఇప్పుడు హైదరాబాద్ మొత్తాన్ని కూడా కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మెయిన్ ఫీల్డ్స్ అన్ని కూడా హైదరాబాద్ సంబంధించే ఉండే, ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ. సో ఎక్కువ భాగం ఆయన హైదరాబాద్లోనే ఉంటూ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలా ఫ్లైఓవర్స్, చాలా అండర్ పాస్లు, ఎవరు బయటికి రావడానికి ధైర్యం చేయని రోజులలో వర్కర్స్తోని ఆయన మేనేజ్ చేసి వాళ్ళకి అన్ని రకాల ప్రొటెక్షన్ ఇచ్చి చాలా కోవిడ్ తర్వాత మళ్ళీ జనాలు ఒక్కసారి లాక్డౌన్ తర్వాత రోడ్ల మీదకి వచ్చేసరికి మారిపోయింది హైదరాబాద్. తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ కానీ 1000 కోట్లు పెట్టి ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఆయన అద్భుతంగా డెవలప్ చేశాడు. జిహెచ్ఎంసీ కూడా చాలా యాక్టివ్గా ఉండే ఆ రోజులలో. ఇట్లా మనకేంటంటే మంచి మంచి కార్యక్రమాలు అప్పుడు జరగడం అనేది మనం చూసాం. ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ ఉండకపోయేది. బట్ గత 2 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ దగ్గర నిధులు లేక, వీళ్ళు డబ్బులు ఇవ్వక, తర్వాత ఏవైతే శాంక్షన్ చేసిన రోడ్స్ ఉన్నాయో వాటికి డబ్బులు ఇవ్వక,
ఈ మొత్తం పెండింగ్ పడిపోవడంతో వాళ్ళ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఇప్పుడు మనం ఉన్నది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇందిరానగర్, కృష్ణానగర్, తర్వాత బూరబండ దాకా, అంటే మధ్యలో ఉన్న యూసుఫ్గూడ, రేవంత్ నగర్, ఇవన్నీ కూడా మనకేంటంటే వాటర్ లాగింగ్ ఏరియాస్. ఒక్క వర్షం పడ్డదంటే వెహికల్ అక్కడి నుంచి పోవడానికి టైం పడుతుంది. రెండవది మొత్తం ఇళ్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి, స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ స్లమ్స్ అన్ని కూడా వాటర్ లాగింగ్ ఉంటున్నాయి, వాళ్ళ ఇళ్లకు కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇట్లాంటి ఇబ్బందులు అన్నీ వచ్చినాయి. అయితే ఇవేం చేయలే. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడు, గతంలో 50 సంవత్సరాల నుంచి పీజీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు కానీ ఏవైతే వరుసగా ఆయన 3-4 సార్లు ఉండే కదా, అయితే ఈ ప్రభుత్వ జాగాలలో ఆయన గుడిసెలు వేయించడము ఇట్లాంటివన్నీ చేయించాడు. అయితే వాటికి వేటికి పట్టాలు ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాకనే జియో నంబర్ 58, 59 తీసుకొచ్చి వాళ్ళకి వచ్చిన మొదటి సంవత్సరమే పట్టాలు ఇచ్చాడు. ఏమైనా పెండింగ్ ఉంటే కూడా మళ్ళీ దాన్ని కంప్లీట్ చేశాడు. ఈ సాదా బైనామాల మీద కూడా జాగాలు రాసుకొని ఇట్లాంటివన్నీ సాదా బైనామాను కూడా దాన్ని రెగ్యులరైజ్ చేశాడు. అంటే ఈ స్లమ్స్ అన్నిట్లో కూడా ఒకటి పట్టాలు ఇవ్వడం కొన్ని వేల ఇళ్లకు, రెండోది ఇల్లు లేని వాళ్లకు 2 బెడ్రూమ్ డిగ్నిటీ హౌసెస్ అనేది అయితే స్కీమ్ పెట్టారో కేసీఆర్ గారు, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్, ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఈ 3 కింద ప్రతి కాన్స్టిట్యున్సీకి 5,000 వచ్చాయి. 4th పెండింగ్ ఉండే. ఇప్పుడు అది 2 సంవత్సరాలైనా కూడా ఇల్లు ఉన్నా కూడా వీళ్ళు అలొకేట్ చేయట్లేదు. ఆ కోపం ఉంది వాళ్ళకు, ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయినాయి 500 ఇళ్ళు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు దావతులు చేసుకున్నారు, షార్ట్ లిస్ట్ అయింది, మాకు రేపో ఎల్లుండో ఇల్లు ఇస్తారు అని. బట్ గవర్నమెంట్ మారింది, ఇల్లు ఆపేశారు. తర్వాత దళిత బంధు స్కీమ్లో కూడా దాదాపుగా మనకు దళిత బంధులో 3.5 లక్షల అప్లికేషన్లు షార్ట్ లిస్ట్ అయి పెండింగ్ ఉన్నాయి మొత్తము స్టేట్ వైడ్గా. అందులో 650 ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాయి షార్ట్ లిస్ట్ అయ్యి ఇవ్వనివి. అంటే ఎలక్షన్ కాగానే ఇక 10 లక్షల రూపాయలు ఇచ్చుడు బంద్ చేసిండి. 28,000 ఎస్సీ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి హార్ట్ బర్నింగ్ ఉంటుందా ఉండదా, మాకు ఇస్తానని నోటి దాకా వచ్చింది, బుక్ ఎత్తగొట్టిండు అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఓటర్స్లలో 22,000 మంది 300 కాపు ఉన్నారు. అయితే 300 కాపులనేమో బాగా అసంతృప్తి ఉన్నది. ఎందుకు అని అంటే రుణమాఫీ కూడా ఎక్కువ భాగం రాలేదు, చాలా మందికి రాలేదు, 50% లోపే వచ్చింది. తర్వాత రైతు బంధు కూడా 3-4 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి మాత్రం కొద్దిగా ఎక్కువ మందికి వచ్చింది, ఒకసారి చాలా తక్కువ మందికి వచ్చింది, 2 సార్లు ఎగ్గొట్టాడు. 7,500 ఇస్తా అన్నది ఇప్పుడు 6,000 కాడనే ఆపిండు, అది కూడా చక్కగా ఇవ్వట్లేదు. ఇట్లాంటివి అన్నీ రైతులను ఇబ్బంది పెట్టేటి. మొన్న పరాకాష్ట ఏంటంటే యూరియా, అప్పుడు 10 ఏళ్ళు ఎప్పుడు కూడా యూరియా కోసం లైన్ కట్టలే, ఇప్పుడు కట్టిండ్లు. అంటే ఇవన్నీ 300 కాపుల పిల్లలు ఉంటారు కదా ఇక్కడ, 22,000 ఓట్లు 300 కాపులే ఉన్నాయంటే గ్రామాలతో సంబంధం లేకుండా ఉంటారా? దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది కదా. తర్వాత బీసీలలో గొల్ల, యాదవ, కుర్మా, వీళ్ళు ఎవరైతే కామన్ నేమ్ యాదవ అంటాం, గొల్ల, కుర్మా అని అంటాం. మరి వీళ్ళందరి గొర్రెల యూనిట్లు 150,000 పెండింగ్ ఉండే. సిటీలో వీళ్ళకి గొర్రెలు లేకపోవచ్చు, కానీ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు, తాతలు వీళ్ళంతా ఊర్లలో కాస్తూనే ఉన్నారు. చాలా మంది చుట్టాలు కూడా ఉంటారు. ఓ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ ఉండదా? ఇవన్నీ కూడా వీళ్ళ మీద పనిచేస్తాయమ్మా. అంటే ఏ కమ్యూనిటీ హ్యాపీగా లేదు. ఈయన కొత్తగా చేసింది ఏమున్నది చెప్పు? ఇప్పుడు ఏం చేసిండని జూబ్లీహిల్స్ ప్రజలు తనకేమన్నా శానిటేషన్ బాగా చేసిండా? ట్యాంకర్స్ అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో మొత్తం హైదరాబాద్ సిటీలో ఒక 50,000 ట్యాంకర్స్ అతి ఎక్కువగా ఎండాకాలంలో నమోదయ్యేది. వర్షాకాలం కానీ మిగతా కాలంలో కానీ 20,000 కంటే ఎక్కువ ఉండకపోయి మొత్తం హైదరాబాద్. ఇప్పుడు 2 లక్షలు బుక్ చేసుకుంటున్నారు అన్ సీజన్లో కూడా. ఇప్పుడు వర్షాకాలం ఇన్ని వర్షాలు పడుతున్నా కూడా ఆ టైంలో జిహెచ్ఎంసీ వాటర్ సప్లై సరిగా లేక సరిపోక 150,000 ట్యాంకర్స్ ప్రతి నెల వర్షాకాలంలో కూడా బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎండాకాలం వచ్చేసరికి 2 లక్షల ట్యాంకర్స్ ప్రతి నెల ఇవాళ బుక్ చేస్తే 3 రోజుల దాకా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, నల్లాలు సరిగా రావట్లేదు. తర్వాత శానిటేషన్ దరిద్రంగా తయారైంది. ఇప్పుడు వాటి వల్ల డెంగ్యూ ఫీవర్స్ బస్తీలలో వస్తున్నాయి. ఈ డెంగ్యూ వల్ల బస్తీ దవాఖానలోకి పోతే ఆడ మందులు ఉండవు. నిన్ననే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బస్తీ దవాఖాన విజిట్ చేశారు. ఆడ మందులు లేవు, సిబ్బంది లేదు, డాక్టర్ లేరు, అనాథలుగా మారిపోయినాయి అవి. మరి వైద్య సంగతి గాలికి వదిలేశాడు. మరి ఎందుకు వేయాలి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు నీకు? తర్వాత హైడ్రా విషయానికి వచ్చినప్పుడు సరే కొన్ని హైడ్రాలో ఏమైందంటే కొన్ని నిజంగానే చెరువులు కబ్జా పెట్టిన వాళ్ళే ఖాళీ చేయించారు, అంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు మనం. బట్ ఎక్కువ భాగం ఏంటంటే పట్టాలు ఇచ్చిన వాటికి ఇప్పుడు 58, 59 జియో కింద
కేసీఆర్ ప్రభుత్వమే కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కొన్ని ఎక్కువ ఇచ్చింది 90% ఇచ్చింది కేసీఆర్ గారు. మరి అవి ఎట్లా గులగొడతావు? మరి ఇప్పుడు నువ్వు వచ్చి ఇవాళ గులగొడుతుంది. మరి వాళ్ళకి పట్టాలు ఇదివరకే ఇచ్చిరి. రెండవది అది వెనకడ పట్టా భూములు అవి ఆ రైతుల దగ్గర వాళ్ళు కొన్నారు, వాళ్ళకు స్టాంప్ పేపర్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది ఎప్పుడు వాటర్ బాడీస్లలో కన్స్ట్రక్షన్ చేయకూడదని 2001లో వచ్చింది. మరి అంతకుముందు 30 ఏళ్ళ కింద చెరువులలో పట్టా భూములలో ఇల్లు కట్టుకున్న ఉన్నారు. ఇదంతా కూడా జూబ్లీహిల్స్ ప్రజల మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మూసీ ఉంది, మూసీ బౌండరీస్ ఫిక్స్ చేసిందే కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు. బట్ అప్పుడు ఎల్లగొట్టాలంటే ఎల్లగొట్టలేడా? బట్ దానికి కావాల్సిన బడ్జెట్, దానికి కావాల్సిన స్కీమ్ అంతా ఇవ్వాలి. అయిన తర్వాత ఆ మూసీ కార్పొరేషన్ ద్వారానే సుందరీకరణ కావచ్చు, లేదా దానిలో కొంత ఫ్లైఓవర్స్ వేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేయాలని ఒక ప్లాన్ ఉండేది ఆయనకు, రిక్రియేషన్ కూడా. బట్ రేవంత్ రెడ్డి దాన్ని పూర్తిగా మార్చేసి 1,50,000 కోట్లట, ఇలా 10 కోట్లు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయించేసిండు. ఒక పక్కన డబ్బులు సమకూర్చుకోలేదు, రెండవది ఏం చేస్తాడనేది ఖచ్చితంగా చెప్పలేదు. బట్ ఏం తొందర వచ్చిందని వాళ్ళ దాదాపు వేలాది కుటుంబాలను మూసీకి వెళ్ళి వాళ్ళను షిఫ్ట్ చేసింది, వాళ్ళకేం ఇవ్వకుండా రోడ్ మీద పడ్డారు. మరి ఇవన్నీ ఇంపాక్ట్, ఒకరికొకరి సంబంధాలు ఉంటాయి కదా ఇవాళ రేపు. ఇవాళ ఇంకోటి, ఇవాళ యూత్ ఎట్లున్నారంటే నాకు అన్యాయం జరుగుతూనే జరిగినట్టుగా ఫీల్ కారు వాళ్ళు. వేరే ఎవరికో అన్యాయం జరిగినా కూడా అది వాళ్ళకు జరిగిన అన్యాయంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు ఇంత దుర్మార్గంగా ఈ పాలన ఉంటే 2 సంవత్సరాల నుంచి కొత్త స్కీమ్లు ఏం చేయలేదు. పాత స్కీమ్ల వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. ఎక్కడ స్కీమ్లు అన్నీ పెండింగ్ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పథకం, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇలా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 14,865 మంది పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు చెక్కుల కోసం వెయిట్ చేస్తున్నారు. రెండవది షాదీ ముబారక్ అయితే 23,469 ఐజాన్ టుడే పెండింగ్ ఉన్నాయి. అవును, నిన్న హరీష్ రావు గారు, మంత్రి వివేక్ గారిది ఉన్న హరీష్ రావు గారిది చూసుంటారు, చాలా వైరల్ అవుతుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నప్పుడు తులం బంగారం ఎక్కడ అని అడుగుతారు. తులం బంగారమే కాకుండా 2,500 మహిళలకు ఇస్తామని చెప్పాడు. పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పాడు. మరి ఇవన్నీ ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇవి లబ్ధిదారులు ఉంటారు కదా, ఆశపడుతున్న వాళ్ళు ఉంటారు కదా, నిరాశ నిస్పృహలు వాళ్ళు గురవుతున్నారు కదా. మరి వీళ్ళంతా ఎందుకేస్తారు? ఏం చేసిందని కాంగ్రెస్ కోటేస్తారు? మీరు చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నారు, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత వచ్చి ఇంతమంది, మీరు ఇంతకుముందు చెప్పినట్టు నిరుద్యోగులు, ఫార్మా బాధితులు, త్రిపురాలు, మాలా, వీళ్ళందరూ అయితే ఆశ్చర్యం లేదు నాకు. మల్లికార్జున ఖర్గే గారు కూడా రేవంత్ రెడ్డి మొత్తం పార్టీ పరువు తీసిండు, 2 ఏళ్లలోనే మొత్తం లేకుండా అయిపోయింది, పార్టీ తుడిచిపెట్టుకోపోతుంది, ఈయన పెట్టి మనం తప్పు చేసినాము. ఆ పార్టీ సాక్షాత్ జాతీయ అధ్యక్షుడు జనరల్ ఖర్గే గారు ఎవ్వరి మీద అట్లా నెగటివ్గా మాట్లాడంగా నేను చూడలేదు. ఆయన మన పక్కనే గుల్బర్గ్ ఆయనది, ఆయనకు చాలా మంచి పేరుంది. ఆయనే మాట్లాడేటంటే ఇవాళ నమస్తే తెలంగాణలో హెడ్డింగ్ పెట్టారు, బ్యానర్ చాలా పేపర్లలో వచ్చింది, చాలా టీవీలలో వచ్చింది. మరి ఆయన ఖండించలేదు. చూడండి, ఆయన ఖండించలేదంటే వాస్తవమే కదా ఆయన మాట్లాడింది. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు మీరు మీరు చాలా కాలం నుంచి జర్నలిస్ట్ ఉన్నారు, మీరు ఏ మంత్రినైనా ఏ కాంగ్రెస్ పెద్ద నాయకుడినైనా కొంచెం పర్సనల్గా టచ్ చేసి చూడండి. అంటే ఎవరు లేనప్పుడు వాళ్ళు ఎంత బద్దలవుతున్నారంటే ఎవ్వరికీ రేవంత్ రెడ్డి మీద ఇష్టం కానీ ప్రేమ కానీ లేదు. ఇంకా మేము భవిష్యత్తు అంతా మాకు శూన్యమే కనబడుతుంది అని చెప్పి గా లెవెల్లో మాట్లాడుతున్నారు. మీరు ఇంకోటి సర్వేలు కూడా చూసి ఉంటారు, చాలా రోజుల నుంచి సర్వేలు వస్తున్నాయి, చాలా పేపర్లు కూడా చేస్తున్నాయి, మీకు కూడా వచ్చి ఉంటాయి సర్వేలు, మాట్లాడుంటారు చాలా మందితో. ఆ సర్వే రిపోర్ట్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? సర్వే నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ వచ్చిన ఒక సంస్థ ఇచ్చిన సర్వే, ఆ సంస్థ పేరు గుర్తులేదు, అది మైనారిటీస్లలో సర్వే చేసి బిలియన్ కనెక్ట్ అనే సంస్థ, అది రెప్యూటెడ్ సంస్థ, ఇవాళ పుట్టింది కాదు, అది చాలా కాలం నుంచి ఉన్నది, మంచి రెప్యుటేషన్ అది. ఆ సంస్థ చేసిన సర్వే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళు 6,800 పైచిలకు శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ముస్లిమ్స్ బాగా ఉండే 41 బూతులలో వాళ్ళు సర్వే చేశారు. ఒక 2-3 బూతులలో తప్ప అన్ని బూతులలో కూడా వన్ సైడ్ బీఆర్ఎస్కి వచ్చింది. బూతుల పేర్లు కూడా ఇచ్చారు, షేక్పేట్ ఒకటి, ఇంకో స్వరాజ్ నగర్ ఒకటి, ఇంకొకటి ఏదో ఉంది. ఈ 3 బూతులలో తప్ప ఎక్కడ కాంగ్రెస్ కు మెజారిటీ రాలేదు. అంతా ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న బూతులు అవి. ఆశ్చర్యం ఏంటంటే సరే ముస్లిమ్స్ కు బీజేపీ అంటే పడదు కాబట్టి ఎక్కువ అవినీతి ఉన్న పార్టీ ఏదంటే 39% బీజేపీకి వేశారు, 39%.
31% మజ్లిస్కి వేశారు వాళ్ళు. అంటే మజ్లిస్ పట్ల ముస్లింలల్లో పట్టు పోతున్నది అనేది ఇక్కడ తెలుస్తాను. 39% బీజేపీకి వాళ్ళు ఎక్కువ అవినీతి పార్టీగా బీజేపీని ముందు పెట్టింది అంటే అది వాళ్ళకున్న కోపం అని అనుకోవచ్చు. ముస్లిమ్స్లలో సర్వే చేసినప్పుడు బీజేపీ అంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా బీజేపీకి అగనెస్టే ఉంటుంది. కానీ మజ్లిస్ 31% వేశారు. తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్కి ఇచ్చారు 29% ఎంతో, 21% ఎంతో. కానీ బీఆర్ఎస్కి వచ్చేసరికి 10% వాళ్ళు ఇచ్చింది. తర్వాత వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారని చెప్పి అన్ని ఏజ్ గ్రూప్లో వాళ్ళని సర్వే చేశారు. 18 నుంచి 70+. ఏజ్ గ్రూప్ ఏదన్నా కానివ్వండి, బీఆర్ఎస్కు 50%, 46%, 56% ఈ రేంజ్లో వచ్చినాయి. నాట్ లెస్ దెన్ 40% అట్లా బీఆర్ఎస్కి వచ్చినాయి. కాంగ్రెస్కి ఎక్కడ 20% కంటే పెరగలేదు. ఆ 3 బూతులు తప్ప ఎక్కడ కూడా డబల్ డిజిట్ వచ్చింది కూడా లేదు. సగం ఫరక్ ఉంది ఇద్దరికి. ఇప్పుడు ఏ రకంగా మనం టాలీ చేసినా ముస్లిమ్స్ 50% కంటే ఎక్కువ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. హౌస్ వైఫ్స్ కావచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కావచ్చు. అంటే వాళ్ళు చేసింది ఒక బస్తీలలోనే చేయలే, అపార్ట్మెంట్లలో కూడా చేశారు, పోస్ట్ ఏరియాలలో కూడా చేశారు, ఆఫీసర్లలో కూడా చేశారు. అంటే ఏ వర్గంలో చూసినా కూడా సిమిలర్గా సర్వే కనబడతా ఉంది. అయితే వాళ్ళు చేసిందే కాకుండా నాకున్న సోర్సెస్తో నేను కొంత ఆ ఏరియాలో తిరిగినప్పుడు ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ డాక్టర్స్ కొందరున్నారు, లాయర్స్ కొందరున్నారు. వాళ్ళు ఏకపక్షంగా చెప్తున్నారు ఈసారి ముస్లిం సోర్స్ ఎంఐఎం క్యాండిడేట్ ఉంటే ఏం చెప్పలేకుంటుండే, బట్ ఎంఐఎం కాంగ్రెస్కి ఏమంటుంది కాబట్టి వేసే పరిస్థితి లేదు, చాలా మంది టర్న్ అవుతున్నారు బీఆర్ఎస్ వైపు అని చెప్తున్నారు. అంటే ఒక నాకు కూడా ఏముండే అంటే ఈ మజ్లిస్ క్యాండిడేట్ పెడతలేదు కాబట్టి ఇవన్నీ కనుక కాంగ్రెస్ పడ్డట్టు అయితే కొంత బీఆర్ఎస్కి ఇబ్బంది ఉంటుంది కదా అని వాళ్ళు చెప్తున్నారు కదా సార్, ఎంఐఎం ఓట్లు మాకు టర్న్ అవుతాయని. ఎంఐఎంఏ చెప్తుంది వాళ్ళకి ఏమని, క్యాండిడేట్ పెట్టకుండా కాంగ్రెస్కి ఏమని చెప్తుంది. కానీ ఇవాళ ఉన్న యూత్ ఓటర్స్ అంతా కూడా ఎంఐఎం ఫోల్డ్లో లేరు. వెనకటి వాళ్ళంటే ఆ మౌలీ సాబ్ ఏదైతే మస్జిద్లలో చెప్తాడో దాన్ని కాదనటోళ్ళు కాదు, వాళ్ళ వన్ సైడ్ టేస్ట్ వాళ్ళు. మొన్న కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కొంత పనిచేసింది అది. కానీ యూత్లో ఒక ఫ్రస్ట్రేషన్ అది ఎంఐఎం పట్ల. వాళ్ళు అందుకే ఈ సర్వేలో కూడా యూత్ ఫ్రస్ట్రేషన్ మనకు స్పష్టంగా మజ్లిస్కు వ్యతిరేకంగా కనబడతా ఉంది. కాబట్టి అలా పూర్తిగా ముస్లిమ్స్ అంతా మజ్లిస్ ఫోల్డ్లో లేరు అని చెప్పి ఈ సర్వే చెప్తున్నది. ఫీల్డ్ మీద కూడా మనకు అది కనబడుతున్నది. ఓపెన్గా అంటున్నారు కొంతమంది. ఇప్పుడు నాకు వాళ్ళ ఫ్రెండ్సే ఓవైసీ సోదరులు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇంతకాలం నుంచి మీ బ్రతుకులు బాగుపడ్డాయి, మీ ఆస్తులు పెరిగినాయి, మీ సంస్థలు పెరిగినాయి, బట్ మా జీవితాలు ఏం బాగుపడ్డాయి అని చెప్పి అలా ముస్లిమ్స్, ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ప్రశ్నించే స్థాయికి వచ్చారు. దాని ఫలితం మొన్న కనబడ్డది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాలు ఎప్పుడు కూడా వన్ సైడ్ వాళ్ళకు ఉండేటి, 5 స్థానాలే వచ్చినాయి. 2 స్థానాలలో ఏమైందంటే లాస్ట్ మినిట్ వరకు టైట్ ఫైట్ జరిగింది. లాస్ట్లో కొన్ని వేల మెజారిటీతో బయటపడ్డారు, సింపుల్ మెజారిటీ. ఆ పరిస్థితి ఎన్నడూ రాలేదు వాళ్ళకి. అంటే ఇవాళ వన్ సైడ్ మజ్లిస్ చెప్తేనే ఓట్లు పడే పరిస్థితి లేదు. యూత్ ఆలోచిస్తున్నారు మాకేం జరుగుతుందని. ఇప్పుడు ఏ విషయంలో చూసినా కూడా మొన్న ఇనాగరేషన్స్ అన్ని చేసి అంటే శంకుస్థాపనలు 826 కోట్ల పనులను నోటిఫికేషన్ కంటే ముందు జూబ్లీస్ ఈ రోజు వరకు ₹1 రిలీజ్ చేయలేదు, 30 మను తీయలేదు, ఎక్కడ వర్క్ జరగలేదు. మున్సిపాలిటీ చేసేదే కాక గవర్నమెంట్ చేసేది కూడా ఏమి ముందు పోతలేవు. మరి ఎందుకు వేస్తారు ఓట్లు? ఇంకోటి ఆశ్చర్యకరమైన సర్వే ఏంటంటే మనం అనుకునేది ఎక్కువ బస్తీలలో ఉన్నారు వాళ్ళే ఓటింగ్కి వస్తారు అని. బట్ పోయినసారి మనం అసెంబ్లీ తీసుకుంటే 49% దాకా పోలైంది. 70% ఆ పోలైన ఓట్లలో అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, పోస్ట్ ఏరియాస్లలో అయినాయి. అంటే బస్తీ కంటే కూడా ఎక్కువగా వీళ్ళే వచ్చారు. వీళ్ళంతా ఎడ్యుకేటెడ్స్. ఇవాళ ఎడ్యుకేటెడ్ల కాంగ్రెస్ మీద చాలా కోపం ఉన్నది. బస్తీలలోనేమో కొంత ఇవన్నీ పనిచేస్తాయి, డబ్బు పనిచేస్తుంది, ఇంకోటి పనిచేస్తుంది, కొంత క్యాస్ట్ పనిచేస్తుంది, క్యాండిడేట్ కూడా కొంచెం పనిచేస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేసిన పనులన్నీ ఉంటాయి కాబట్టి. కానీ అపార్ట్మెంట్స్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో అధికార పార్టీ కంటే కూడా ఎక్కువగా ఏ పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్. రూరల్లోనేమో ఈ లోకల్ బాడీస్లలో క్యాండిడేట్ ముఖ్యమవుతాడు, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేసరికి పార్టీ ముఖ్యమవుతుంది.
అంటే మీరు చెప్పినట్టు ఇందాక పార్టీ ముఖ్యమవుతుంది అన్నలాగా ఒక ప్రచారం కూడా ఉంది జూబ్లీ హిల్స్లో. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని ఎక్కువ ప్రచారంలోకి తీసుకొస్తే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వస్తుంది అని ఆ పార్టీ అనేదాన్ని కొంచెం తగ్గించి చూపిస్తూ క్యాండిడేట్ బేస్డ్గా పోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం. క్యాండిడేట్ కూడా అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్గా ఎదిగాడంటే ఏ ఫాలోయింగ్ లేకుండా ఉండదు కదా. బట్ ఇక్కడ కాంగ్రెస్లో ఉండడం వల్ల మైనస్ అవుతున్నది ఆయనకు. ఈ 2 yearsలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోవడం ఇట్లాంటివి. తర్వాత మైనస్ ఎంత ఉందో ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. ఎందుకంటే వాళ్ళ సఫర్ అయిన కుటుంబాలు కూడా ఉంటాయి, సెటిల్మెంట్స్ ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్లస్ మైనస్లు ఉంటాయి ఇద్దరికి, ఏ క్యాండిడేట్కైనా వ్యక్తిగతంగా చూసినప్పుడు ప్లస్ మైనస్లు ఉంటాయి. బట్ ఇక్కడ పార్టీలే ముఖ్యం, క్యాండిడేట్ ముఖ్యం కాదు. క్యాండిడేట్ ఎక్కడ ముఖ్యమవుతారంటే కొంత సామాజిక వర్గంలో. ఇక ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కమ్మాస్ కూడా కన్సిడరబుల్ నంబర్ ఉన్నారు. ఆ క్యాండిడేట్ టికెట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆ కమ్యూనిటీ ఆర్ సపోర్ట్. వాస్తవంగా హైదరాబాద్ సిటీలో సెటిలర్స్ ఓట్స్ కానీ ఆంధ్ర నుంచి ఎప్పుడో వెనకటి వచ్చి స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చి సెటిల్ అయిన కుటుంబాలు కూడా లాస్ట్ 3 electionsలలో వన్ సైడ్గా టీఆర్ఎస్కి వేసినాయి. 14లో కానీ 18లో కానీ మొన్న 23లో. ఒకవేళ వాళ్ళు లేకపోతే సిటీలోని సీట్లు వచ్చేటివే కాదు, పెరిఫరీలో కూడా వచ్చేటివే కాదు. మరి ఆ పరిస్థితి ఏమన్నా మారిందా? బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా కూడా ఇవాళకి వాళ్ళు చేసిన పథకాలు, వాళ్ళు వేసిన రోడ్లు, వాళ్ళు వేసిన ఫ్లైఓవర్లు, వాళ్ళు ఇచ్చిన స్కీమ్సే కదా అన్ని. మరి వీళ్ళు వచ్చినాక కొత్తగా ఎవరికైనా ఇస్తున్నారా? ఇప్పుడు మైనార్టీస్లలో ఎందుకు రేవంత్ రెడ్డి మీద ప్రేమ పెరుగుతుంది? ఆయన వచ్చినాక ఏమన్నా కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండా? కొత్తగా మైనార్టీ బస్తీలలో ఏమైనా డయాలసిస్ సెంటర్లో లేకుంటే బస్తీ దవాఖానలో పెట్టాడా? ఒక్క బస్తీ దవాఖాన కూడా కొత్తగా ఓపెన్ కాకపోయాయి. మరి ఎందుకు వేస్తారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదటిసారిగా ముస్లింలకు బడ్జెట్లో ఒక జస్టిఫికేషన్ జరిగింది. అది వరకు 0.1% నుంచి 0.2% కూడా బడ్జెట్లో పెట్టేవాళ్ళు కాదు మైనార్టీ బడ్జెట్లో, మైనార్టీ వెల్ఫేర్ యాక్టివిటీస్కి. కేసీఆర్ గారు వచ్చినాక 200 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాడు. ఇలా కేఫులల్లో, కార్ఖానాలల్లో, ఈ పంచర్ షాపులల్లో, రిపేర్ల ఆటోమొబైల్ రిపేర్ షాపులలో పనిచేసే 18 years పిల్లలంతా కూడా ఇలా స్కూళ్ళల్లో జాయిన్ అయ్యి చదువుకుంటాను. మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. మంచి మొన్న 10th క్లాస్లో పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నది వాళ్ళ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. ఎక్కడ రెంటెడ్ బిల్డింగ్ దొరికితే అక్కడ మైనార్టీ స్కూళ్ళు పెట్టారు సిటీలో కూడా. మరి వీటి ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? మొదటిసారి 57 ఏళ్లలో సమైక్య రాష్ట్రంలో ఎన్నడూ జరగనంతగా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ఏనన్నా వాళ్ళ షాదీ ముబారక్ లాంటి ఏ ప్రభుత్వం అన్నా ఊహించిందా అసలు? తర్వాత పెన్షన్స్ ఎన్ని వచ్చినాయి వాళ్ళకి? అది వరకు 200 ఏ మూలకు కాకపోయేది, 200 2000 అయింది కదా. మరి ఇవన్నిటిని కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు బాగా జరిగింది, ఎవరికి వేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు కదా. ఇవి ఇవాళ రేపు ఏంటంటే చదువు పెరిగింది, తర్వాత ఎడ్యుకేటెడ్స్ పెరిగారు, సోషల్ మీడియా వల్ల అన్ని విషయాలు తెలుస్తున్నాయి, ఆలోచిస్తున్నారు. గుడ్డిగా ఎవరో చెప్తే ఓట్లేసే పరిస్థితి ఏ కమ్యూనిటీ లేదు, ముస్లిమ్స్లలో కూడా లేదు.